ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిజంగా మీరందరూ కూడా బాగున్నారు కదండి. ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నారా? వాక్యం చదువుతుంటున్నారా? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారా? ప్రతిరోజు కూడా మన దినచర్యలో ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని, ఉదయం నిద్ర లేవగానే చేయవలసినటువంటి పని ఏంటి అంటే దేవునితో కనెక్ట్ అవ్వడం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో మాట్లాడటం. ఈరోజు ఈ యొక్క గుడ్ న్యూస్ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మన యొక్క మనవిని ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అప్పుడప్పుడు ప్రార్థనని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడతాం. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంతో మందితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం, ఎంతో మందితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం. ఎంతసేపు మాట్లాడతామో కూడా టైం కూడా గుర్తెరగకుండా మాట్లాడిపోతూ ఉంటాం కదండి. అయితే ఆ వ్యక్తులతో కానీ ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు సమయం కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నీవు మాట్లాడుతుంటున్నావా? దేవునితో నీవు సహవాసం చేస్తూ ఉంటున్నావా? ఈరోజు శోధనలు, ఆటంకాలు, సమస్యలు ఇవన్నీ కామన్గా ప్రతి ఒక్కళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ మనం ఎలా ఎదుర్కొనగలం? ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఎలా మనము సక్సెస్ అవ్వగలము అంటే నీ యొక్క ప్రతి మొరను ఆయనకు తెలియచేసినప్పుడు ఏం చేస్తాడు అంటే నీవు సక్సెస్ కాగలుగుతావు నీ యొక్క జీవితంలో. అవునా అండి? నిజంగా నీకు ఒక చిన్న సమస్య రాగానే నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే నీ యొక్క ప్రార్థనా గదిలో, లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే దేవుని సన్నిధిని నువ్వు క్రియేట్ చేసుకొని దేవునికి నీవు మొరపెట్టాలి. దేవునికి నీవు మొరపెట్టే అనుభవంలోనికి వెళ్ళాలి. అంతేకాని ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య ఎవరి ద్వారా తీర్చబడుతుంది, ఏ వ్యక్తిని సంప్రదిస్తే నేను ఈ సమస్యలో నుంచి బయటికి వెళ్ళగలను అని మనుషులను మనం ఆలోచన చేయకూడదు. మనుషులను మన యొక్క మైండ్లో పెట్టుకొని వారిని వెతికేటువంటి కోణంలో మనం ఆలోచించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న ఆపద రాగానే నీకు గుర్తు రావాల్సింది ఎవరు అంటే దేవునికి నేను ప్రార్థించాలి. దేవునికి నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో నా యొక్క ప్రతి కష్టకాలమునందు కూడా ఆయన నాకు తోడై ఉండి నన్ను ముందుకు నడిపిస్తాడు. నా యొక్క ఈ క్లిష్ట పరిస్థితి నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి నన్ను బయటికి లాగడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని నువ్వు నమ్మగలగాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వెదికే విషయంలో, దేవునితో మాట్లాడే విషయంలో ఎప్పుడు కూడా నువ్వు నెగ్లెక్ట్గా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆ యొక్క స్థితిని విడిచిపెట్టేటువంటి రీతిలో ఉండకూడదు. కానీ ప్రతి సమస్యను కూడా, నీ ప్రతి దుఃఖాన్ని కూడా, నీ ప్రతి ఒక్క వేదనను కూడా, నీ ప్రతి ఒక్క సమస్యను, ఆటంకాలను, విపత్కరమైనటువంటి పరిస్థితులను, క్లిష్ట పరిస్థితులను, వీటన్నిటిలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము, అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే దేవునితో ప్రార్థన చేయటం, దేవునికి నీ యొక్క సమస్యను తెలియచెప్పటం, దేవునికి నువ్వు విజ్ఞాపన చేయటం. కాబట్టి ప్రార్థించటం మర్చిపోకూడదు. దేవునితో సమయాన్ని నువ్వు అసలు మర్చిపోకుండా దేవుని ప్రేమించేటువంటి బిడ్డలుగా మనం ఈ ఉదయకాల సమయంలో ఉందాం. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఆత్మ తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ గుడ్ న్యూస్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, కృపలో సహాయం చేయండి అయ్యా. మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాము తండ్రి. నీ బిడ్డలైన యొక్క ప్రతి ప్రార్థన అంశంను కూడా, ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా తండ్రి మీరు ఆలకించమని అడుగుచుంటున్నాము తండ్రి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి బలపరిచి స్థిరపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.